అవంతిక కొడుకు అత్త రసం అదిరిపోయిందనుకో అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఇటుపక్క అవంతిక భర్త కూడా అసల టమాటా పప్పు అదిరిపోయిందంటే సిస్టర్ నమ్ము అని చెప్పి అంటూ ఉంటే ఇక సుభద్ర కూడా భోజనం చేసి లేచి, చూడు అదితి, నువ్వు ఇంత కష్టపడి వంట చేసావు, ఉపయోగం ఏమైనా ఉందా? అసలు ఇంత చండాలంగా వంట చేస్తావని అసలు ఊహించలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చేయి కడుక్కొని. ఆ తర్వాత ఇక అర్జున్ ప్రసాద్ కూడా ఏదైనా చేసే ముందు పర్ఫెక్ట్గా వస్తేనే చేయాలమ్మా, ఇలా ఎందుకు చేసి కూడా ఉపయోగం లేకుండా అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అవంతిక అంటుంది, ప్రేమించడం అంత ఈజీ కాదు వంట చేయడం అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక అవంతిక భర్త, అందరూ అహల్యలాగా చేయి తిరిగిన వాళ్ళు ఉండరు కదా అని చెప్పి వాళ్ళు కూడా భోజనం చేసేసి వెళ్ళిపోతారు. ఇక ఇటు పక్క బామ్మ అయితే, నా పరువు తీస్తావని అస్సలు ఊహించలేదు అదితి, అసలు ఇంత చండాలంగా వంట చేస్తావని ఊహించనే లేదు చ అని చెప్పి ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ వెళ్ళిపోయాక రా అదితి భోజనం చేద్దాము అని చెప్పి గౌతమ్ అహల్య పిలుస్తూ ఉంటారు. అదితిని ఏమీ అవసరం లేదు, నా కడుపు నిండిపోయింది అని చెప్పి పక్కకు వచ్చేస్తుంది అదితి. ఇక పక్కకొచ్చి అదితి ఇలా తిట్టుకుంటూ ఉంటుంది, చాకరీ ఏమో నాది, పొగడ్తలేమో దానికా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే అప్పుడే అవంతికి వచ్చి, ఏది ఒక్క రోజులో వచ్చేది అదితి, టైం పడుతుంది అని చెప్పి అనగానే, ఏంటి అంటే ఇప్పుడు నేను 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు మళ్ళీ 2-3 ఏళ్ళు వంటలు నేర్చుకోవాలా అని చెప్పి అంటుంది అదితి. అప్పుడు అవంతిక, యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఆడపిల్లైనా అత్తారింటికి వచ్చే ముందే చిన్నప్పుడే ఇంట్లోనే ట్రైనింగ్ అవ్వాలి, ప్రతి పని ఇంట్లోనే పుట్టింట్లోనే నేర్చుకొని వస్తే వంట వార్పు అన్నీ అలా నేర్చుకొని వస్తే అత్తింట్లో అన్ని మెప్పులు ఉంటాయి. ఇలా నువ్వు చెప్పాలంటే నువ్వేమో చిన్నప్పటి నుంచి గొప్ప ఇంట్లో పుట్టావు, అక్కడ నీకు నేర్చుకునే పరిస్థితి రాలేదు, నువ్వు చెప్పాలంటే అదే నీ బ్యాడ్ లక్ అయింది అని చెప్పి అవంతిక అంటూ ఉంటే, అదే గొప్ప ఇంట్లో పుట్టడమే నా బ్యాడ్ లక్ అయింది, అక్కడ అహల్య అన్నిట్లో మార్కులు కొట్టేస్తుంది అని చెప్పి అంటుంది అదితి. అప్పుడు అవంతిక, ఏదేమైనా అహల్యని మెచ్చుకోకుండా తప్పదు అదితి, ఎందుకంటే ఆ అహల్య మనం అనుకున్న అంత అమాయకురాలైతే కాదు, తను ఏదైనా గట్టి మనిషే అనగానే అందుకేగా గౌతమ్ని గట్టిగా పట్టుకుంది అని చెప్పి అంటుంది అదితి. అప్పుడు అవంతిక, అందుకే చెప్తున్నాను, ఆ పట్టు నువ్వు నేర్చుకోవాలంటే అహల్య దగ్గర ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పి అంటున్నాను. అహల్యకి వంటలొచ్చు, గౌతమ్ని కూడా బాగా వల్ల పడేసింది, మరి అవన్నీ నేర్చుకోవాలంటే అహల్య దగ్గర నువ్వు ట్రైనింగ్ అవ్వాలి కదా, అందుకే చెప్తున్నా, సర్లే నాకెందుకులే అమ్మా అని చెప్పి అవంతిక అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరోపక్క యామిని వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. యామిని వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారనమాట. యామిని వాళ్ళ హస్బెండ్ నందు అలా తింటూ ఉంటారు. ఇక డైనింగ్ టేబుల్ అన్నీ సర్దేస్తుందనమాట శ్రావ్య. ఇక అక్కడున్న రాజుతోని, బంగారాజుతోని, రాజుగారు మీరు కొంచెం చూసుకోండి, నాకు వేరే పని ఉంది అని చెప్పి శ్రావ్య పక్కకు వెళ్ళిపోతుంది. ఇక భోజనం చేస్తున్న యామిని కూతురు గుర్తొస్తుందనమాట. ఇక భోజనం చేసిందా లేదా అదితి అని చెప్పి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా అని చెప్పి అంటుంది అదితి. భోజనం చేసావా లేదా నువ్వు అని చెప్పి అడుగుతుందనమాట యామిని. ఏంటి తినేది, చివాట్లు తిన్నాను, ఎవరితో అని చెప్పి అడుగుతుందనమాట యామిని. నాకు కాబోయే అత్త మామగారితోని అసలు కష్టపడి వంట చేశాను, అన్ని చెత్తగా కుదిరాయి, అసలు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నేర్పించాలి కదమ్మా, ఏమీ నేర్పించలేదు, ఇప్పుడు చూడు నాకు ఏమీ చేత కావట్లేదు ఇక్కడ వంటలు అని చెప్పి అంటుంది అదితి. అప్పుడు యామిని అంటుంది, అదేంటి నువ్వెందుకు వంట చేశావు, ఇంట్లో అక్కడ కుబేరా ఉంటాడు కదా అని చెప్పి అడుగుతుంది. ఉంటాడు, అయితే వాళ్ళ చెల్లికి పెళ్లి చూపులంట వెళ్ళాడు, ఇక అందుకని నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది అదితి. అయినా నువ్వెందుకు చేసావు, ఉందిగా ఆ అమ్మాయి అహల్య, అది చేసేదిగా అని చెప్పి అనగానే, అది చేసేదే కానీ నేను కావాలని దాన్ని చేయి కాల్చాను, ఇక అది అటు తిరిగి ఇటు తిరిగి ఆమెడికి చుట్టుకొని నేను వంట చేయాల్సి వచ్చింది అని చెప్పి అంటుందన్నమాట అదితి. ఎవరు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడ్డమంటే ఇదేనేమో అదితి అని చెప్పి పక్క నుంచి యామిని వాళ్ళ భర్త అంటూ ఉంటే, చాలండి కూతురు నేర్పించింది అని చెప్పి యామిని అంటుంది. సరేలేవే ఏముంది, నేను ఒక 4-5 రోజులకి నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, నేను మన రాజుని పంపిస్తాను, వంటలో అన్ని పనిలో నీకు సహాయంగా ఉంటాడు అని చెప్పి అంటే, సరేలే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అదితి. ఆ తర్వాత ఇక యామిని అంటుంది, రాజు నువ్వు ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ వంటలో కొంచెం అదితికి సాయంగా ఉండాలి, వంట ఒకటే కాదు అక్కడ నువ్వు నాకు ఇన్ఫార్మర్లా కూడా ఉండాలి, అక్కడ ఏం జరిగినా ప్రతి విషయం నాకు పిన్ టు పిన్ అన్ని చెప్పాలి అని చెప్పి యామిని అంటూ ఉంటే, అలాగే అమ్మా అని చెప్పి రాజు అంటాడు. ఇక ఆ పక్కనే ఉన్న యామిని భర్త, ఏంటిది ఒక్క శాలరీకి ఇన్ని పనులా, మరీ ఘోరం కాదు అని చెప్పి యామిని భర్త అంటూ ఉంటే, మీరు ఆపండి సెటైర్లు, రాజు నువ్వు ప్రతిదీ నాకు చెప్పాలి అనగానే, అలాగే అమ్మా నీకు అక్కడ జరిగే అన్నీ కూడా ప్రతిదీ మీకు చెప్తానమ్మా అని చెప్పి అలా బంగారాజు చెప్తాడనమాట. ఇక మనసులో ఇలా అనుకుంటాడు, మా మేడంని విసిగిస్తున్న ఆ దయ్యం కూడా అక్కడే ఉందిగా రాక్షసి, దాన్ని కడిగి పాడేస్తాను అని చెప్పి అలా మనసులో అనుకుంటాడు బంగారాజు. ఇక మరో పక్క అదితి ఏమో వస్తుందన్నమాట అహల్య గదిలోకి, ఎవరు ఉండరు. ఇక బెడ్ మీద శారీ టవల్ కనిపిస్తుంది. ఓకే కాసేపట్లో అహల్య స్నానానికి వెళ్ళబోతుంది కదా అని ఇక మనసులో ఇలా అనుకుంటుంది అదితి.
అహల్య, నువ్వు నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసావు కదా, చూడు నేనేం చేస్తానో అని చెప్పి ఇక పక్కకొచ్చి ఒక బాక్స్లో అన్ని కాక్రోచెస్ అనమాట, చాలా కాక్రోచెస్ బాక్స్లో తీసుకొచ్చి ఇక బాత్రూంలో వదిలేస్తుందనమాట. అన్ని కాక్రోచెస్ అన్ని బాత్రూంలో ఉండిపోతాయి. ఇక మళ్ళీ వెంటనే డోర్ వేసేస్తుంది. ఈలోపు అహల్య కింద కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకుని పైకొచ్చి స్నానానికి వెళ్దామని చెప్పి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి గడ పెట్టుకుంటుందన్నమాట. ఈలోపు అక్కడే అహల్య లోపలికి వెళ్ళిపోతుంది కదా బాత్రూంలోకి. ఇక అదితి వచ్చి బయట బాత్రూమ్ డోర్ లాక్ చేసేస్తుంది, అహల్య బయటికి రాకుండా. ఇక అహల్య వెనక్కి తిరిగి చూడగానే బాత్రూమ్ నిండా అన్ని కాక్రోచెస్ ఉంటాయి. ఆ బద్దింకలన్నీ మీద పడుతూ ఉంటే చిరాకుతో భయంతో అరుస్తూ ఉంటుంది. డోర్ తీద్దాం బయటకు వద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది అహల్య. అయితే బయట ఎవరో లాక్ చేశారని అర్థమైపోతుంది. ఎవరో డోర్ లాక్ చేశారు, డోర్ తీయండి అని అరుస్తూ ఉంటుందన్నమాట. లోపల ఉన్న అహల్య బాగా అయింది, దీనికి ఇలాగే కావాలి అని చెప్పి బయట ఉంటుందన్నమాట. అదితి అలా అనుకుంటూ ఉంటుంది. ఎవరో వస్తున్నారు అని చెప్పి మంచం వెనకాల దాక్కుంటుంది అదితి. ఈ లోపల రూమ్లోకి గౌతమ్ వస్తాడు. డోర్ తీయండి, ఎవరైనా ఉన్నారా అని చెప్పి బాత్రూంలో ఉన్న అహల్య అరుస్తూ ఉంటే ఎవరు ఏంటి ఏమైంది అని చెప్పి గౌతమ్ అరుస్తూ ఉంటే, డోర్ తీయండి గౌతమ్ గారు ప్లీజ్ అని చెప్పి అహల్య అంటూ ఉంటే ఇక డోర్ తీస్తాడనమాట. ఇక బాత్రూమ్ నుంచి గబగబా బయటకు వచ్చేసరికి ఇక గౌతమ్ని గుద్దుకునేసరికి గౌతమ్ అహల్య ఇద్దరు మంచం మీద పడతారు. ఇక ఆ సీన్ చూసిన మంచం వెనకాల ఉన్న అదితి చూస్తుంది కదా ఆ సీన్ని. వైలెన్స్ సీన్ చూస్తాను అనుకుంటే రొమాంటిక్ సీన్ చూడాల్సి వస్తుంది, కర్మ అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క గౌతమ్ ఏమైంది అహల్య గారు అనగానే, బాత్రూమ్ నిండా కాక్రోచెస్ గౌతమ్ గారు అనగానే, కాక్రోచెస్ అదేంటి అన్న అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూడగానే చాలా ఉంటాయి. అసలు ఇన్ని ఎలా వచ్చాయి, ఇది ఎవరో పని అయి ఉంటుంది, ఒక నిమిషం ఆగండి కాక్రోచ్ స్ప్రే తీసుకొస్తాను అని చెప్పి బాత్రూమ్ నిండా కాక్రోచ్ స్ప్రే కొట్టేస్తాడనమాట. మరి బయటికి రావచ్చు కదండి అన్ని కాక్రోచెస్ ఉంటే అని చెప్పి గౌతమ్ అంటాడు. బయటికి వద్దామంటే ఎవరు లాక్ చేశారండి అని చెప్పి అహల్య అంటుంది. ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే కోపం ఉన్న వాళ్ళు ఇదంతా చేసినట్టున్నారు, అది ఎవరు చేశారనేది తర్వాత కనుక్కుందాంలేండి అని చెప్పి ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత ఇక బంగారాజు ఇంట్లోకి వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట. ఇక అదే టైంలో రెడీ అయ్యి పైన అహల్య కిందకు వస్తూ ఉంటుంది కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బంగారాజు పైకి వెళ్తాడు. మెట్లకి వెళ్ళగానే పేపర్ చదువుతూ అక్కడ అర్జున్ ప్రసాద్ కనిపిస్తాడు. నమస్కారం సార్, నేను ఆ రోజు పెళ్లిలో నన్ను తిట్టారు గుర్తుందా అనగానే, గుర్తొచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఇక అప్పుడు సుభద్ర వస్తుంది, అలాగే అక్కడికి అదితి కూడా వస్తుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటే, నేను యామిని మేడం వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటానండి, అది కుబేర ఇంట్లో లేడంట కదా, నన్ను కొంచెం పనికి హెల్ప్గా ఉంటుందని పంపించారు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు బంగారాజు. ఇక అప్పుడు అదితి వచ్చి, మా మమ్మీయే పంపించింది కొంచెం హెల్ప్గా ఉంటుందని అనగానే, సరే సుభద్ర నువ్వు కింద కిచెన్ చూపించి తనకి కొంచెం పనికి హెల్ప్గా ఉంటాడు అని చెప్పి అనగానే, సరే అండి అని చెప్పి ఇక బంగారాజుని తీసుకొని కిందకు వస్తూ ఉంటుంది సుభద్ర. ఇక బంగారాజుని చూసిన గౌతము, అదేంటి ఈయన ఇక్కడికి వచ్చాడు, అహల్యని చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి గబగబా వీళ్ళకన్నా ముందు గౌతమ్ కిందకొచ్చి, అహల్య గారు రండి అని చెప్పి కిచెన్లోంచి తీసుకొద్దాం అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల వీళ్ళు వచ్చేస్తూ ఉండేసరికి టైం లేక ఇక గౌతమ్ అహల్యకి అడ్డుగా నించుంటాడనమాట. ఇక వీళ్ళు వచ్చి కిచెన్లోకి చూసేసరికి సుభద్ర అటు బంగారాజు ఇద్దరు చూసేసరికి అటు గౌతమ్ ఏదో అహల్యని కిస్ చేస్తున్నట్టుగా వెనక నుంచి అలా వీళ్ళు అనుకుంటారనమాట. ఆ సీన్ చూపిస్తారు. ఏమైందండి అని చెప్పి మెల్లగా అహల్య అడుగుతూ ఉంటుంది గౌతమ్ని. మీ మామయ్య వచ్చాడు చూడు అనగానే, మా మామయ్య అని చెప్పి మెల్లగా చూస్తూ ఉంటుంది అహల్య. మా మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు మనని చూస్తే మన బండారం అంతా బయటకు పడిపోతుంది కదా, ఇంద్ర గారి గురించి కూడా తెలిసిపోతుంది అనగానే, అందుకే కదా మీ మామయ్య చూడకుండా నేను నిన్ను కాపాడాను, ఏం కాదులే ఆయన చూడకుండా చూస్తాంలే అనగానే, అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనగానే, మీ మామయ్య పనిచేస్తుంది ఎక్కడో కాదు యామిని ఆంటీ వాళ్ళ ఇంట్లో, కుబేర లేడు కదా హెల్ప్గా ఉంటుందని యామిని ఆంటీ పంపించింది అనగానే, అవునా ఇప్పుడు ఎలా అండి అని చెప్పి అహల్య అంటుంది. ఇక ఇటు బయట సుభద్ర అని చెప్పి సౌండ్ చేస్తుంది. ఇక వీళ్ళేమో ఇటు తిరుగుంటారనమాట, అంటే సిగ్గుపడతారు కదా వాళ్ళిద్దరూ అని చెప్పి ఇటు సుభద్ర అలాగే బంగారాజు ఇటువైపు తిరుగుంటారు. ఇక మెల్లగా ఏం చేస్తాడంటే గౌతమ్ అహల్యని తీసుకొని మెల్లగా పక్క నుంచి వెళ్ళిపోతాడనమాట. వాళ్ళిద్దరు ఇటువైపు తలదిప్పుంటారు కాబట్టి వెనక్కి తిరిగి చూడరు. ఇక మెట్లెక్కి గౌతమ్ అహల్యని తీసుకెళ్తూ ఉంటే సుభద్ర మెల్లగా చూస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయేసరికి రెండు కిచెన్ చూపిస్తానని చెప్పి బంగారాజుకి కిచెన్ చూపిస్తుంది. ఇక గౌతమ్ అహల్య రూమ్లోకి వెళ్ళిపోతారు. అదేంటండి మా మామ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు కుబేర వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది, 2-3 రోజులు బంగారాజు ఇంట్లోనే ఉంటే, మా మామయ్య ఇంట్లోనే ఉంటే నేను కనిపించకుండా ఎలా అవుతుంది, చాలా భయంగా ఉందండి, నన్ను చూసేస్తే ఇంకేం లేదు కదండి అని చెప్పి అహల్య కంగారు పడుతూ ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా చూసుకుంటాను అని గౌతమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు.
గౌతమ్ అంటాడు, మీరు అసలు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళకండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఇదిగోండి ఇంద్ర ఫోను, నేను బయటికి వెళ్తున్నాను, ఏదైనా అర్జెంట్ ఉంటే నాకు వెంటనే ఈ ఫోన్ నుంచి ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చి నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటూ ఉంటే, ఇంద్ర గారి ఫోను నాకెందుకండి, ఎవరైనా ఫోన్ చేస్తే అని చెప్పి అహల్య అంటూ ఉంటే, ఇంద్రకి ఎవరు ఫోన్ చేయరండి, ఇంద్ర ఫోన్కి మీరు ఏదైనా ఉంటే పని ఈ ఫోన్ నుంచి నాకు కాల్ చేయండి అని ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఇక అహల్య ఫోన్ తీసుకునే టైంకి రూమ్లోకి వస్తుందన్నమాట అదితి. ఏంటి అని చెప్పి అదితి అలా అనగానే ఇక వెంటనే ఫోన్ని దాస్తూ ఉంటుంది అహల్య. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్